సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో రేపు రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమాకి సంబంధించి రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రాటర్ పేరుతోని ఒక భారీ ఈవెంట్ ఉంది. సో ఇక్కడికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అలో లేదు అని చెప్పేసి, ఓన్లీ ఫిజికల్ పాస్ మాత్రమే అలో చేస్తామని చెప్పేసి. సో ఈ ఈవెంట్ గురించి, ముఖ్యంగా ఈ రూల్స్ గురించి మీరు ఏం చెప్తారు? వాస్తవంగా రూల్స్ కావాల్సింది, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా తొక్కిసలాట్లు అవడం ఒకటి, తర్వాత పరిస్థితులు కూడా అనుకూలంగా లేదు. ఎవడు ఏ రకంగా ఉందో ఉగ్రవాదం కూడా బాగా పెరిగిపోయింది మన దేశంలో. ఎక్కడ ఎంత గొప్ప వ్యక్తి ఉన్నాడో ఆ గొప్ప వ్యక్తి అంటే వాడు ఉగ్రవాదంగా మారిపోతున్నాడు కొన్ని సంస్థల్లో వాళ్ళు. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం కోసమైనా జాగ్రత్త తీసుకోవాలి, మన భద్రత కోసం, మన కుటుంబం కోసం జాగ్రత్త తీసుకోవాలి. తప్పదు, వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా ఎర్రవిపోయి అభిమానంతో వెళ్ళొద్దు. ఇప్పుడున్న రోజుల్లో వెళ్ళండి, చక్కగా మీకు అవకాశం ఉంది, వెళ్ళండి, చూడండి, అభినందించండి, రండి. అంతే తప్ప పిల్లలతోటి వెళ్ళాలా, కుటుంబంతో వెళ్ళాలా, పిల్లల్ని ఎందుకు ఎలా చేయకూడదు అన్న మాటలు మాట్లాడకుండా చక్కగా ప్రదర్శన చూసుకుని రావాలి తప్ప ఇప్పుడు ఎలా పడితే అలా వెళ్ళే పరిస్థితి లేదు ఇక్కడ. కొంతమంది ఏదో ఏలంవెరిగా వెళుతున్నారు ప్రతి కార్యక్రమానికి. ఎందుకు వెళ్తున్నారో నాకు కూడా అర్థం కాదు. నువ్వు బాధ్యత మర్చిపోయి వెళ్ళిపోతే ప్రాణాలు పోతే ఎవడు కాపాడతాడు? ఆ ఈవెంట్ మేనేజర్స్ ఏమైనా కాపాడతారా, లేకపోతే రాజమౌళి వచ్చి కాపాడతాడా? ఎవరు ఏం చేయలేరు. కాబట్టి జాగ్రత్తగా చిన్నపిల్లలు, వృద్ధులు వెళ్లకుండా ఉంటే ఖచ్చితంగా భంగా మన టీవీలలో కూర్చొని చూడొచ్చు కదా, ఎంతకంటే క్లోజ్ చూడొచ్చు. కాబట్టి వాళ్ళు పెట్టిన దాంట్లో ఇబ్బంది ఏం లేదు. వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఏమైనా అయితే మళ్ళీ సినిమా టీంని బ్లేమ్ చేస్తారు. మళ్ళీ ఆ సినిమాకి బోల్డ్ ఆంక్షలు వచ్చేస్తాయి ప్రభుత్వం తరపు నుంచి. కాబట్టి చక్కగా ఎవరికైతే పాసులు ఇచ్చారో, ఎవరికైతే రమ్మన్నారో వాళ్ళు మాత్రం వెళితేనే బెటరు. లేదు, మంచి మాటే కదా అది. ఇట్లాంటి ఈవెంట్లకి మళ్ళీ మన రాజమౌళి ఈవెంట్ అంటే మామూలు కాదు. ప్రజలు ప్రపంచంగా పోతారు మన ఒంటి మీద సోయి మనకే లేకుండా. మరి రాజమౌళి సార్ మంచి చెప్పిండు, బాగా చెప్పిండు అనమాట. నిజంగా అట్టాటి రూలు ప్రతి వాళ్ళు పెట్టాలి. మన రాజమౌళి అన్న పెట్టినట్టు అందరూ అట్టనే పెడితే ప్రజలకు సగమైన సిగ్గు వచ్చి వాళ్ళ ఒంటి మీద వాళ్ళకి భయం వచ్చి, ఈ వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఒంటి మీద వాళ్ళకి భయం ఉంటుంది. అక్కడ పోయిన తర్వాత వాళ్ళకి పేరు రాదు. అంతా బాగుంటుంది. ఆయన పెట్టిన రూల్ బాగానే ఉంది. మేడం, ఇంతకుముందు మనము పుష్ప 2 అప్పుడు కానీ కొన్ని రాజకీయ మీటింగ్స్లలో కూడా ఫ్యామిలీతోని చిన్నపిల్లలతో తీసుకొని వెళ్ళడం కానీ, అక్కడ తొక్కిసలాట, కొంతమంది చనిపోవడం, ఇట్లాంటివి జరిగినాయి. అవును, సో ఇక్కడ అట్లాంటివి జరగకూడదు. మహేష్ బాబు గారు కాబట్టి లేడీ ఫ్యాన్స్ ఫ్రీ బస్లో ఎక్కువ వస్తారని చెప్పేసి కూడా ఇట్లాంటి రూల్స్ పెట్టారు. అవును. సో ఈ రూల్స్ విన్నప్పుడు మీకు జనాలకి మంచి కోసం అని, అంటే కొంతమంది దీన్ని కూడా తప్పుపడుతున్నారు, రాజమౌళి వాళ్ళని హీరోని చూడకుండా చేస్తున్నాడు అని చెప్పేసి. సిగ్గుండాల దీన్ని కూడా తప్పు పడితే మన కోసమే కదా మంచి చెప్పేది. మంచి చెప్పినప్పుడు వెనకపోతే మరి ఇంకా పోయి ప్రాణం తీసుకొని ఎవరి మీద పెట్టాలా నిందా? అసలు పుష్ప 2 ఎంత దేశ వ్యాప్తంగా ఇట్టు కావాల్సింది. అట్టాడి సినిమా ఈ మధ్యకాలంలో అసలు ఒక్కటి కూడా రాలేదు. అంత బాగా మన స్టైల్ సార్ అర్జున్ బాగా తీసిండు, సూపర్ తీసిండు, బాగుంది. ప్రతి ఇంచ కూడా స్టోరీ ఉంది, పాటలు ఉన్నాయి. హైలైట్ ఉంది. ఆ గంగమ్మ తాండం అయితే మామూలు లేదనమాట. మంచిదే అన్నది, చాలా మంచి నిర్ణయం అది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో తొక్కిసలాట కొద్దిగా ఏంటంటే చిన్న పిల్లల మధ్యలో ఆళ్ళు వెళ్తాం అనుకోని సంఘటనలు మన పుష్ప 2 దగ్గర నుంచి కొద్దిగా భయం అనేది ఏ ప్రోగ్రామ్ చూసినా కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వడంలో కూడా చాలా చర్యలు తీసుకోవడం కానీ అన్నీ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. కాబట్టి ఈ నిర్ణయం అనేది చాలా మంచిది. ఎందుకన్నా మనకి సోషల్ మీడియా ఉంది, అన్నీ ఉన్నాయి, A to Z అన్నీ ఉన్నాయి. మనకి భయపడేది ఏముందన్న ఈ కాలంలో? కాబట్టి అంత భయపడేది ఏం లేదన్న. మనం ఈజీగా సోషల్ మీడియా ఆన్ చేసుకున్నామంటే అక్కడ ఏం జరుగుతుంది ఏంది ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో చక్కగా చూడటం చాలా బెస్ట్ అన్న ఈ కాలంలో అయితే. అంటే రాజమౌళి గారు ఇట్లా ఇన్ని ఆంక్షలు పెడుతూ ఉన్నారు, మాకు ఫ్యాన్స్కి దూరం చేస్తానని చెప్పేసి కూడా అట్లా కూడా రిటర్న్గా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పారు అన్న? మహేష్ బాబు ఫ్యాన్స్ పరంగా ఎంతో కంట్రోల్లో ఉంటారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అల్లరి ఏం ఉండదు, ఎంత లిమిట్ అంతా. మహేష్ బాబు గారు ఒక మాట అన్నారా, ఒక ఈవెంట్ వచ్చిందా టీవీ ముందు ప్రశాంతంగా కూర్చొని చూస్తారు. అక్కడికి వెళ్తాం కన్నా కూడా టీవీ ముందు కూర్చొని చూస్తాం, ఇంకా క్లారిటీ ఆయన అర్థమయ్యిద్ది, అంత మనకు క్లారిటీగా అర్థమైద్ది మీడియా ద్వారా. లైవ్లు వస్తాయి అన్నీ A to Z. అక్కడ ఏం జరుగుతుందో 2 నిమిషాల్లో తెలిసిపోయింది. 1 నిమిషం తేడా అంతే. అక్కడ ఏం జరుగుతుందో అనేది మనకి ఏదో రేపు ఎల్లుండి కాదు కదన్న, ఇంతకుముందు మళ్ళీ క్షణాల్లో తెలిసిపోతుంది. కాబట్టి టీవీ ముందు ప్రశాంతంగా కూర్చోవడం బెటర్. అట్లాగే ఆ రోడ్డు కూడా ఫుల్ హైవే రోడ్ కాబట్టి ఆ ఈవెంట్ జరిగే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ రావాలన్నా కూడా చాలా ఇబ్బంది. ఓకేనా? ఈ ఫ్రీ బస్సుల వల్ల లేడీస్ వెళ్తున్నారనే భయం కూడా ఉంది. ఇప్పుడు కొద్దిగా లేడీస్ కూడా ఎక్కువ వచ్చేస్తారని కుర్ర వయసులో లేడీస్ పరంగా ఫ్యాన్స్ ఒక రకంగా ఆ భయం కూడా ఉంది. లేడీస్ ఎక్కువ వస్తారనే అవకాశాలు కూడా ఉన్నాయి అన్న. రూల్స్ అనేది మంచివి అన్న. ఎందుకంటే ఇప్పుడు మనకు వాళ్ళు ఏం పెట్టారంటే 18 years బిలో వాళ్ళను రాకుండా, తర్వాత 60 years అబో అంటే సీనియర్ సిటిజన్ వాళ్ళను, బిలో 18 years తక్కువ అనే వాళ్ళను. సో ఒక రకమైన పిల్లలు వాళ్ళను రానియకుండా, అంటే
వీళ్ళందరినీ రానియకుండా ఎందుకు పెట్టారంటే ఒక రకమైన యూత్ వస్తే వాళ్ళని ఆ స్ట్రెంగ్త్ను ఆ కెపాసిటీని అక్కడ తట్టుకుంటారు కాబట్టి ఈ గ్లోబల్ ట్రాకర్ అనేది పెట్టారు. గ్లోబల్ ట్రాక్ అని గ్లోబ్ ట్రాక్ పెట్టారు. ఈ ఈవెంట్ ఏంటంటే ఇది యూత్కి సంబంధించినది. ఇప్పుడు మహేష్ బాబు అంటే కొంచెం లేడీస్ ఫ్యాన్స్ వస్తారు, తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ రాజమౌళి అంటే మామూలు డైరెక్టర్ కాదు. ఎలాంటి ఫ్లాప్ సినిమా కానీ ఎలాంటి ఏదైనా సినిమా ఫ్లాప్ టాక్ కానీ ఎలాంటి లేనివాడు. సో ఇలాంటి అపజయం పెరగనివాడు. సో ఆల్రెడీ గ్లోబలైజ్గా ఇండియా కాదు, ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఏ దేశమైనా సరే సో ప్రపంచవ్యాప్తంగా పేరు కలిగిన వాడు రాజమౌళి. ఈ రీసెంట్గా మన మహేష్ బాబు గారు కూడా చాలా చాలా ఫేమస్. సో వీళ్ళిద్దరు కలిసి 1500 crores దాదాపు 1500 crores ఎగ్జాక్ట్లీ అమౌంట్ తెలియదండి. భారీ బడ్జెట్ సినిమాలో దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశంలో ఎడుస్తున్న సినిమా. సో ఆల్రెడీ ఇప్పటికే దాదాపు కొన్ని దేశాలలో రాజమౌళి గారు తన ట్విట్టర్ ద్వారా ప్రతి ఒక్క దేశం కానీ ప్రతి ఒక్క డైరెక్ట్ వెళ్ళి కలసడం కూడా కలుస్తున్నాడు. ప్రతి ఒక్క వాళ్ళని అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేట్ చేయి ప్రతి ఒక్క దేశంలో దాన్ని ఇడవాలని రిలీజ్ చేయాలని. సో ఇంత భారీ బడ్జెట్తో రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి ఇంత హై ఎక్స్పెక్టేషన్తో ఉంటుంది. సో రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని తగ్గించారు. నా ఒపీనియన్ ఏంటంటే ఇలాంటి రూల్ పెట్టడం కరెక్టే. ఏమండి, రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు అంటేనే ఒక పెద్ద సంచలనం. కారణం ఏంటంటే మహేష్ బాబు ఒక మిల్క్ బాయ్, ఆయన చాలా అందగాడు, చాలా కృష్ణ గారు అబ్బాయి, ఎన్నో విజయాలు సవి చూసినాడు. దానికి తోడు మన రాజమౌళి గారు అంటే ఇంక చెప్పక్కర్లేదు కదా. ఆయన బాహుబలి ఏమిటి, ఇదేమిటి, ఆర్కే ఏమిటి, ఎన్నో హిట్స్ ఇచ్చినటువంటి పెద్ద డైరెక్టర్ అనమాట. మన తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికో హాలీవుడ్కి తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళిన రాజమౌళి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా ఎంతో సక్సెస్ అయ్యి ఎంతో గ్రేట్ అవుతుంది. అందులో రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఈవెంట్ జరుగుతోంది. దీంట్లో ఒక మంచి పని చేశారండి. 18 years బిలో పిల్లలకి ఎలా లేదు, సీనియర్ సిటిజన్స్కి ఎలా లేదు. దానికి కారణం ఏంటంటే పుష్ప సినిమాలో మనం చూసాం కదా, చాలా ఇది జరగడం. అందుమూల అని చెప్పి వీళ్ళు పాపం పిల్లలు బాధపడకూడదు, ఈ పెద్దవాళ్ళు కూడా బాధపడకూడదు అని చెప్పి అందులో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా యంగే కదండి చూసేది. ఇప్పుడు మహేష్ బాబు కానీ, రాజమౌళి కానీ, రామ్ చరణ్ గారు కానీ, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఇంకా అందరూ కూడా యంగ్ వేళ పోషించేది. సీనియర్ సిటిజన్స్ ఎప్పుడో వస్తుంది టీవీలో చూసుకోవచ్చు అంటారు. ఇంకా చిన్నపిల్లలు ఏంటంటే పరీక్షలని అవన్నీ ఇవన్నీ ఎక్కువ యంగుగా ఉండేటువంటి వాళ్ళకి ఇదంతా పెట్టారు. ఇది మటుకు చాలా కొత్త సంచలనం రేపినటువంటి సంఘటన. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అందులో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమా ఎన్నో సంచలనాలు, రికార్డులు సృష్టించి రికార్డులన్నీ బదలగొట్టుతాయని చెప్పి అనుకుంటున్నాం మనం. తప్పకుండా జరుగుతుంది, ఇది చాలా సక్సెస్ అవుతుంది. మహేష్ బాబుకి మళ్ళీ ఇది ఒక పెద్ద టర్న్ ఓవర్. ఏది ఫస్ట్ టైటిల్ రిలీజ్ చేస్తున్నారా? ఓకే ఓకే, టైటిల్ అయితే నాకు బాగా నచ్చింది. జీతో స్టార్ట్ అయింది కాబట్టి సో చూద్దాం. అంటే టైటిల్ని బట్టి ఏముంటుందో సినిమాలో. ఇంకా అది కూడా ఫిక్స్ కాదు, జస్ట్ వర్కింగ్ టైటిల్ అనమాట. ఓకే, సో రేపు నిజమైన టైటిల్ ఏంటనేది చెప్తారు. సో ఈవెంట్కి ఇట్లా కొన్ని రూల్స్ పెట్టారు కదా, అవి మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? రూల్స్ బాగానే ఉన్నాయి. పక్కనోడు మాటలు వినొద్దు, అలా వినొద్దు, మీ దారిలో మీరే వెళ్ళిపోండి అని రాజమౌళి గారు మాట్లాడారు. అదైతే ట్రోల్ అవుతుంది. సో ఆయన చెప్పింది కూడా నిజమే. ఏ విషయంలో అయినా సరే పక్కనోడిని రూల్స్ పాటించకుండా మన పని మనం చేసుకుంటూ పోతే ఏదైనా సాధించవచ్చు. సో అది ఒకటి నాకు అర్థమైంది ఆయన చెప్పిన మాటల్లో. అంటే కొన్ని సినిమాలు అప్పుడు కొన్ని సంఘటనలు జరిగి కొంతమంది చనిపోవడం కానీ ఇట్లాంటివి జరిగినాయి కదా. సో ఇక్కడ చిన్నపిల్లలకి కానీ సీనియర్ వాళ్ళకి కానీ అలో లేదని అన్నారు. ఇది మంచిగా అనిపిస్తుందా మీకు ఈవెంట్? మంచిదే, ఎందుకంటే సినిమాకి ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్త తీసుకోమని ముందే చెప్పారు. సో ఇలాగ మైనర్ బాలికల్ని చిన్న వాళ్ళని ఎలవ్ చేయకపోవడం మంచిదే. ఎందుకంటే అది పెద్ద సినిమా రాజమౌళి గారిది కాబట్టి ఫ్యాన్ ఇండియా టైప్లో ఉంటుంది కాబట్టి చాలామంది వస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆయన అలా చెప్పుంటాడు. మంచిదే అలా పాటిస్తే. ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా 120 countries రిలీజ్ అవుతుందని చెప్పేసి ఈ సినిమానే ఫస్ట్. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో 120 దేశాలంటే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా? 150 దేశాలంటే మామూలు 120 దేశాలంటే మామూలు విషయం కాదు అసలు. అసలు ఏ రేంజ్లో తీస్తున్నారో ఇక్కడే అర్థమైపోతుంది. సో సినిమా ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి అన్ని దేశాలు రిలీజ్ అవుతుంది. చూద్దాం ముందు ఏం జరుగుతుంది. నేను మంచిదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తే ప్రతి చోట స్టాంపేజ్ ఎక్కువ జరుగుతుంది. అంటే తొక్కిసలాట జరుగుతూ ఉన్నాయి. అంటే క్రికెట్ కాడ కావచ్చు, మూవీస్, ఈవెంట్స్, పాలిటిక్స్ కూడా జరుగుతున్నాయి. కాకపోతే
పాలిటిక్స్ కామన్. ఈ మూవీ వాడికి క్రికెట్ వాడికి బ్యాడ్ నేమ్ వస్తుంది. రేపు ఆయన మూవీకి ఇంపాక్ట్ పడటం లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఇద్దనే ఉద్దేశం వల్ల రాజమౌళి గారు ఇలాంటివి పెట్టారు. పైగా కార్డ్స్ కూడా ఆన్లైన్లో చూపిస్తే అలో లేదు, ఓన్లీ ఫిజికల్గా అంటే మన దగ్గర కార్డు ఉంటేనే అలో లాగా ఆయన కొన్ని రూల్స్ పెట్టారు. ఇలా పెట్టాలి. ఇది ప్రతి ఒక్కరు చేస్తే మంచిది. ఎందుకంటే పబ్లిక్కి కానీ వాళ్ళకి కానీ ఎక్కువ డ్యామేజ్ కాకుండా మూవీకి కానీ అసలు ఫస్ట్ మనం మూవీ చూడాలని బతకాలి కదా. నువ్వు అక్కడ తొక్కిసలాడలోని పోతే ఇంక రిలీజ్కి ఏం చూస్తావు, నీకు నేమ్ ఏం తెలుస్తుంది. అందుకని పిల్లలు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు వెళ్ళకపోయినా నష్టం లేదు. ఎలాగో టీవీలో మొబైల్లో టెలికాస్ట్ అవుతా ఉంటే చూడొచ్చు, లైవ్ వస్తుంది చూడొచ్చు. మనం ఏదైనా వీరాభిమాని ఉండి వెళ్ళాలనే ఉత్సాహం ఉన్న వాళ్ళు వెళ్ళండి. వెళ్దాం వద్దా అన్నట్టు సరదాగా వెళ్ళిపోయి అక్కడ ఇబ్బంది పడద్దు. ఎందుకంటే ఆ ఫ్లోటింగ్ అలా ఉంటుంది అక్కడ. దీన్ని కూడా కొంతమంది తప్పుగా ట్రోల్ చేస్తున్నారు. రాజమౌళి గారు మా హీరోని కానీ వీళ్ళని చూడకుండా మీరు మమ్మల్ని అక్కడికే కట్ చేస్తున్నారు, మీకు మంచిది కాదు, మేము సినిమా చూడము అనే విధంగా బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు. అట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఎవరు యూత్కే లేకపోతే ఎవరు అంటున్నారు? ఈ విధంగా రూల్స్ పెట్టారు కదా, సో ఈ రూల్స్ వల్ల మేము ఆ ఈవెంట్కి రాలేకపోతున్నాము, మీరు మమ్మల్ని ఆపేస్తున్నారు అని చెప్పేసి రాజమౌళి గారిని ట్రోల్ చేస్తున్నారు. అదే రూల్స్ అనేది పబ్లిక్ మంచి కోసం వాళ్ళ కేరింగ్ ఉంటుందని చెప్పేసి పెట్టారు. చిన్నపిల్లలు అంటే మైనర్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, లేదా ఓల్డ్ ఏజ్ అంటే పెద్ద ఏజ్ వాళ్ళు వాళ్ళ వరకు నో చెప్పారు. ఇంకోటి ఫిజికల్గా కార్డు ఉందన్నారు, అది వ్యాలిడే, అందులో తప్పేం లేదు. అక్కడికి వచ్చి మీకు ఏదన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అప్పుడు తొక్కిసలాట ఏంది? డైరెక్టర్కి చెడ్డ పేరు, హీరోకి చెడ్డ పేరు, నాకు ఇంత ఇవ్వాలి నష్టపరిహారం అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వాల నుంచి ప్రెజరు, నెగిటివిటీ ఇవన్నీ ఫేస్ చేసే వాళ్ళు ఇవన్నీ చిన్న విమర్శలే, వీటికే నష్టం లేదు. రేపు అక్కడ ఏం జరిగితే ఇంకా ఎక్కువ బాధపడాలి. అందుకని ఇది మంచి పద్ధతే. ఇలా ఈ డైరెక్టర్ కాదు, పెట్టి డైరెక్టర్ కంటిన్యూ చేస్తే మంచిది. ఇదే వాళ్ళకి ఏం చెప్తారన్న, ఏమైనా తీసుకోమంటారా ప్రికాషన్సా? అక్కడ ఎలాగో ఉంటుందని అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెడతారు. అలాగో జాగ్రత్తగా వెళ్ళి ఎంజాయ్ చేసి రమ్మని అనుకుంటున్నాను, ఎంజాయ్ చేసి వస్తారని ఈవెంట్.